यदिष्टदशाङ्गुणम् पुरुष एवेदं सर्वम् కార్యక్రమాన్ని విశేష ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి శ్రీ సంజీవ రామకృష్ణ గారికి ఈరోజు గోదలవీడి గ్రామంలో వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా గ్రామానికి సంబంధించి పెద్దల యొక్క కోరిక మేరకు పెద్దలు గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య గారు అలాగే మాజీ సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వరన్న గ్రామానికి సంబంధించి ప్రజలందరూ కూడా మిత్రులు అన్నయ్య అలాగే ఎంపీడీసీ అందరి యొక్క సూచనలు సలహా మేరకు గ్రామ అభివృద్ధి కోసం ఈరోజు జగన్ ఆశీస్సులతోటి ఇప్పుడు మనకున్న కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఈ కళ్యాణ మండపానికి 40 లక్షల రూపాయలు నిధులు సమకూర్చడమే కాకుండా ముందు చేసిన సీసీ రోడ్డు కూడా 20 లక్షల రూపాయలు అంటే మొత్తం 60 లక్షల రూపాయలు మన గ్రామ అభివృద్ధి కోసం అందరికి అందుబాటులో ఉండాలి కళ్యాణ మండపం కట్టాలని పెద్దలు ఆలోచన చేశారు. పెద్దల యొక్క ఆలోచన ప్రకారం బ్రహ్మాండంగా ఈ 40 లక్షలతో కొంతమంది దాతలు కూడా మన యొక్క సహాయ సహకారాలు ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక 1 కోటి రూపాయలతో ఇంత పెద్ద కళ్యాణ మండపం కట్టుకోవడం అంటే ముఖ్యంగా గ్రామ ప్రజలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా పట్టుదలతో ఈ పని చేశారు కాబట్టి ఇది సాధ్యమైంది. రాబోయే 40-50 సంవత్సరాలు కూడా ఎందుకంటే ఇంకా మంచి కళ్యాణ మండపం గ్రామంలో అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చేయడం చాలా సాహసోపమైన నిర్ణయం. ఏదైనా ఇది పూర్తి స్థాయిలో మనం చేసుకోవడం నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే రకంగా ఈ గ్రామం డెవలప్మెంట్ చేసే విషయంలో ఖచ్చితంగా నేను ముందుంటానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా గ్రామంలో ఉండే పెద్దలని కోరుతా ఉన్నాను. రేపు 24 జరిగే ఎలక్షన్స్ లో మీరందరూ గ్రామ పెద్దలందరూ కూడా గ్రామ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సహకరించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడా కూడా పొలాలను వర్గాలను చూడకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఏ రకంగా 2 నుంచి 3 నుంచి 4 లక్షల కుటుంబాలు ఏ రకంగా ఇచ్చామో రాబోయే రోజుల్లో ఏ రకంగా కార్యక్రమం చేయబోతా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సహకరించాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కళ్యాణ మండపానికి పైన ఇంకొక స్టేజ్ కూడా వేయాలని కోరుతా ఉన్నాను. దానికి కూడా నిధులు సమకూర్చి ఖచ్చితంగా దానికి కూడా ఇదే రకంగా నా వైపు నుంచి సహాయ సహకారం అందిస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తుంటూ ఈరోజు గోదలవీడి గ్రామ ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా వెంకటేశ్వర కళ్యాణం సందర్భంగా మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ